నా భారతీయుడు 2 సినిమా గురించి మనతో మాట్లాడడానికి చాలా కాలంగా మనం ఆన్ స్క్రీన్ చూడడానికి ఎదురు చూస్తున్నటువంటి మన రకుల్ ప్రీత్ సింగ్ ఇస్ హియర్. హాయ్ రకుల్. తెలుగు ఆడియన్స్ అందరి తరపున వి లవ్ యు. థాంక్యూ. నేను కూడా చాలా చాలా ఇష్టపడుతున్నాను తెలుగు ఆడియన్స్ కి. చాలా టైం మిమ్మల్ని తెలుగు, తమిళ్, హిందీ భాష తేడా లేకుండా అన్నిట్లోనూ చూస్తున్నాం మేము. ఎస్, బట్ తెలుగులో టైం అయిపోయింది. అండ్ యా, అండ్ లైక్ 2 years, I think 2 years since కొండపొలం గేమ్. యా, కానీ ఆల్వేస్ అదే మైండ్లో ఆల్వేస్ ఉంటుంది తెలుగు ఫిల్మ్ ఏమైనా చేయాలి, మంచిగా వస్తే చేయాలి, బట్ ఇట్స్ జస్ట్ దట్ మేనేజ్ చేయడానికి కష్టం అయిపోద్ది. మీరంటే కూడా మాకు అంతే ఇష్టము. బట్ వీఆర్ ఫైనల్లీ హ్యాపీ దట్ మేము భారతీయుడు 2 లాంటి సినిమా ద్వారా మిమ్మల్ని మళ్ళీ చూడగలుగుతున్నాము అని చెప్పేసి. యూనో శంకర్ గారు, కమల్ హాసన్ గారు లాంటి లెజెండరీ కాంబినేషన్, అండ్ అది కూడా ఇండియన్ సీక్వెల్. ఐ మీన్ భారతీయుడికి సీక్వెల్గా వస్తున్న సినిమా, ఒక ప్రాజెక్ట్. అసలు ఇలాంటి ప్రాజెక్ట్లో పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ అవ్వడమే నాట్ ఈవెన్ చాలా మంది డ్రీమ్ కూడా చేసి ఉండరు. సో అలాంటి దాంట్లో యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ that magnum opus. How does it feel? It feels great. ఈ ఫిల్మ్ నాకు వచ్చేటప్పుడు I felt such a, you know, just so ecstatic. ఎందుకంటే శంకర్ సార్ ఫిల్మ్స్ ఎప్పటి నుంచి చూస్తున్నాను, పెద్ద ఫ్యాన్. The first Indian also, I was a huge fan of that film. And then Kamal sir, of course, he's like a legend in him. You know, he is films, like in a way. So idi vachetapudu I was like tappakunda cheyali, elagena cheyali. And it's been a great experience, you know, working with Shankar sir, Siddharth, Kamal sir. Yes, very very nice. Chengaluva song తెలుగులో చూసిన తర్వాత అర్థమైంది మీరు సిద్ధార్థ్తో పేరుపై కనిపించబోతున్నారు అని చెప్పేసి. అఫ్ కోర్స్ ఇంకొక ఫినామినల్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా అని చెప్పాలి సిద్ధార్థ్. సో అసలు ఏంటి ఇంత ఆన్సంబుల్ కాస్ట్లో మీ పార్ట్ ఎలా ఉండబోతోంది? అది మీరు 12th July చూడాలి. ఇప్పుడు అది ఎలా చెప్పాలి? నేనేదో చాలా సీరియస్గా అడుగుతున్నా. 12th July చూడండి పార్ట్ ఏముందని. Rakul is smart as always. Okay, but భారతీయుడు 1 మూవీ చూసిన మెమరీస్ ఏమైనా గుర్తున్నాయా? When did you watch the first part? I watched it ఒక్కసారి నేను ఇండియన్ టు సైన్ చేసేటప్పుడు I watched it just కొంచెం రివిజన్, to rewatch. But ఇది డబుల్ మజా ఉంటుంది. అవునా? Okay, did you get to work with Kamal Hassan garu, the combination scenes and all? How does it feel? What did you learn from him on set? I think, like I said, he is an institute in himself, you know. In 100 years of cinema, 70 years or more than 70 years, Kamal sir has been in films. So the amount of respect I have for him, the amount of dedication he has for his craft, first day of shoot, he treats every day like first day of shoot, you know. And I think there's so much to learn, like just be grounded and keep working. How does it feel while watching him, in that alive in that character? Oh, it's amazing. And character ki chala kashtapadaru sir, because 5 hours prosthetic untadi morning and then 2 hours remove cheyadaniki. So it's really not easy. It's very tough, you know. Yeah. శంకర్ సార్ హీరోయిన్ అని అంటే ఒక స్పెషాలిటీ ఉంటుంది. కనిపించడంలో, క్యారెక్టరైజేషన్లో, సాంగ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్లీ. ఆ స్పెషాలిటీ గురించి మాకు చెప్తారా? హౌ డిడ్ యూ ఎంజాయ్ బీయింగ్ శంకర్ సర్స్ హీరోయిన్? I think he just portrays you really కొంచెం స్ట్రాంగ్ క్యారెక్టర్స్ లాగా. You're not just there, you know, in the film. మీ క్యారెక్టర్కి ఒక వాయిస్ ఉంటుంది, ఒక రీజనింగ్ ఉంటుంది. And I think when you see the film, you will see that even my character is a very strong-headed girl. She's someone who stands up for what she believes is right. And every character actually in the film. So భారతీయుడు సినిమాలో సేనాపతి ఫైట్స్ ఫర్ ఎ చేంజ్ అండ్ హీ స్టాండ్స్ ఫర్ సమ్ ట్రూత్. సో మీకు ఇఫ్ గివెన్ ఎ ఛాన్స్ వన్ డే సేనాపతిగా మారితే వాట్ వుడ్ యూ చేంజ్? First give me a chance, then I am giving you a chance. I don't want to get into trouble saying before only that I want to change this, I want to change that. First you make, then I'll tell. One thing you want to change. No, there's so many things. I think, you know, if overnight I could maybe sponsor free education, you know, because I feel mindset comes from education, and there are so many people still. And with education I don't mean just
literacy, right? Like putting through school so that some Marks, grades. It's not about Yes. marks and grades. It's about the life experience of studying and good schooling and good teachers that everybody gets. And I feel like see, they are the future of the country, right? Every child is tomorrow going to be the future of the country, and I feel so much more can be done on the education front. That was amazing Thank you. talking to you as always, Thank Rakul. you. We are eagerly waiting to Thank watch you in this film. Thank you Thank so you. much for being with Thank us. you.